శ్రీకృష్ణుడు శ్రీ మహావిష్ణువు యొక్క అవతారమని మనందరికీ తెలిసిందే. కృష్ణావతారంలో శ్రీకృష్ణ పరమాత్మ తన దేహాన్ని ఎలా త్యజించాడో, అవతారాన్ని ఎలా ముగించాడో మీకు తెలుసా? మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ద్వాపర యుగంలో శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణుని అవతారంలో జన్మించాడు. అయితే శ్రీకృష్ణుడు తన తనువు చాలించడానికి రామావతారంలో చేసిన చిన్న పొరపాటే కారణమనే విషయం కొద్దిమందికే తెలుసు. పురాణాల ప్రకారం మహాభారత యుద్ధంలో కౌరవుల ఓటమి కారణంగా శ్రీకృష్ణ పరమాత్ముడు తన అవతారాన్ని చాలించాడని చెబుతుంటారు. 18 రోజుల పాటు కొనసాగిన కురుక్షేత్ర మహాసంగ్రామంలో దుర్యోధనుడు చనిపోయి ధర్మరాజుకి పట్టాభిషేకం జరుగుతున్న సమయంలో గాంధారి అక్కడికి వచ్చింది. తన 100 మంది కుమారులు చనిపోవడానికి శ్రీకృష్ణ పరమాత్ముడే అని కారణమని భావించి శ్రీకృష్ణ పరమాత్మను గాంధారి శపించింది. ఏ విధంగా అయితే కౌరవుల వంశం నాశనమైందో ఆ విధంగా శ్రీకృష్ణుని యాదవుల వంశం కూడా నాశనం అవుతుందని శపించింది. మహాభారతంలోని మూసల పర్వంలో ఈ విషయం గురించి చెప్పబడింది. మహాభారత యుద్ధం ముగిసిన 35 సంవత్సరాల తర్వాత శ్రీకృష్ణ పరమాత్ముడు తన దేహాన్ని విడిచారు. 35 సంవత్సరాల తర్వాత గాంధారి శాపం నిజమయ్యింది. ఆ సమయంలో కృష్ణుడు తన యాదవ వంశస్థులందరినీ తీసుకొని ప్రవాస క్షేత్రానికి వెళ్తాడు. అక్కడ బ్రాహ్మణులకు అన్నదానం చేసి యాదవులకు మృత్యు కోసం వేచి చూడమని ఆదేశిస్తాడు. ప్రవాస క్షేత్రంలోకి ప్రవేశించిన కొన్ని రోజులకు మహాభారత యుద్ధం గురించి సాత్యకి కృతవర్మ మధ్యలో వివాదం తలెత్తింది. సాత్యకి కోపంతో కృతవర్మ తల నరికింది. యాదవులందరూ 2 వర్గాలుగా విడిపోయి ఒకరినొకరిని చంపుకోవడం మొదలుపెట్టారు. ఈ గొడవలలో శ్రీకృష్ణుని కొడుకైన ప్రద్యుమ్నునితో పాటు సాత్యకి మిగిలిన యాదవులందరూ చనిపోయారు. కేవలం శ్రీకృష్ణ పరమాత్ముని రథసారథి అయిన ధారకుడు, బభ్రుడు మిగిలారు. యాదవులంతా చనిపోయిన తర్వాత బలరాముడు తపస్సులోకి వెళ్ళిపోయాడు. ఆ విధంగా బలరాముడు కూడా తనువు చాలించి తిరిగి శ్రీ మహావిష్ణువు యొక్క శేషకల్పంలా మారిపోయాడు. బలరాముడు దేహాన్ని త్యజించిన తర్వాత శ్రీకృష్ణ పరమాత్ముడు ఒక రాగి చెట్టుపై విశ్రాంతి తీసుకుంటున్నాడు. సరిగ్గా అదే సమయంలో జర అనే వేటగాడు ఒక జింకను తరుముకుంటూ అక్కడికి వచ్చాడు. ఆ వేటగాడి కళ్ళకు శ్రీకృష్ణుని పరమాత్ముని కాళ్ళు జింక కొమ్ముల్లా కనిపించాయి. వెంటనే మరో ఆలోచన లేకుండా శ్రీకృష్ణుని కాళ్లకు గురిపెట్టి బాణాన్ని సంధించాడు. ఆ బాణం నేరుగా శ్రీకృష్ణుని కాలి బొటనవేలకు గుచ్చుకుంది. అయితే తను చంపింది జింకను కాదని శ్రీకృష్ణ పరమాత్మునని తెలియగానే జర శ్రీకృష్ణుని కాలు మీద పడి బోరున విలపించాడు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ జరను ఓదారుస్తూ, నువ్వేమి బాధపడకు, ఇది నేను పూర్వజన్మలో చేసుకున్న పాప కర్మ ఫలితం. రామావతార సమయంలో సుగ్రీవుడు, వాలి అనే 2 రాజులు ఉండేవారు. నేను చెట్టు వెనకాల దాక్కొని వాలి అనే రాజును సంహరించాను. అందుకే నేను ఈ జన్మలో ఆ కర్మ ఫలితాన్ని తొలగించుకోవడానికి అదే విధమైన మరణాన్ని ఎంచుకున్నాను. నేను కోరుకున్నట్లుగానే నువ్వు ప్రవర్తించావు. అందుకే నీకు కూడా ముక్తిని ప్రసాదిస్తున్నాను అని వరమిచ్చాడు. ఆ విధంగా శ్రీకృష్ణుడు అతన్ని ఓదార్చి తాను ఈ మానవ శరీరాన్ని వదిలి వైకుంఠాన్ని చేరుటకు సిద్ధమయ్యాడు. అప్పుడు శ్రీకృష్ణుని దగ్గరకు ఆయన రథసారథి వచ్చాడు. ద్వారకకు వెళ్ళి యాదవ వంశం మొత్తం నాశనం అయిపోయిందని, బలరాముడితో పాటు శ్రీకృష్ణుడు కూడా శరీరాన్ని త్యజించాడని, అందరినీ ద్వారక వదిలి వెళ్ళమని ద్వారకవాసులకు చెప్పమని తన రథసారథికి చెబుతాడు. శ్రీకృష్ణ పరమాత్మ ఎందుకంటే ఆయన తనువు చాలించిన తర్వాత ద్వారక మొత్తం సముద్ర గర్భంలోకి కొట్టుకుపోతుంది. అందుకే తన ప్రజలను అప్రమత్తం చేశాడు. శరీరంతో పాటు వైకుంఠానికి పయనమైన శ్రీకృష్ణ పరమాత్మకి ఋషులు, సిద్ధులు, దేవాది దేవతలు అందరూ శ్రీకృష్ణ పరమాత్మకి ఘనంగా స్వాగతం పలికారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.